నమ శివాయ. ఆంజనేయ స్వామికి ఎవరైతే కొలుస్తారో వాళ్ళకి శనిదేవుడు వాళ్ళ జోలికి రారండి. అందుకు ప్రతి ఒక్కరు కూడా మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల లేకపోతే వడమాల వేసుకుంటే చాలా మంచిదండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే 108 ప్రదక్షిణలు లేకపోతే 5 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక్కలు కానీ రూపాయి కాయిన్స్ కానీ ఏదైనా సరే పెట్టి చేయాలండి. అలా చేస్తే చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామికి పూజ చేస్తే ఆరోగ్యం ఎటువంటి సమస్యలతో బాధపడిన ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయండి. అలాగే ఆంజనేయ స్వామికి ఎవరైతే బాగా నమ్ముంటారో వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవసరం లేదండి. అఖండ ఐశ్వర్యం కూడా ఆ తండ్రి కురిపిస్తారండి. అలాగే చిన్నపిల్లలకి మీ ఇంట్లో పిల్లలకి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిదండి. భూత పిశాచాలు ఏమీ రావు. మీరు చదివినప్పుడు మీకు తెలియని ఆనందం ఉంటుందండి. ప్రతిరోజు సాయంత్రం చదువుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు చదువుకునేలేరు. ప్రతి మంగళవారం, ప్రతి శనివారం హనుమాన్ చాలీసా కంపల్సరీ పిల్లలకి చదవమని చెప్పాల్సిందేనండి. చాలా మంచిది. అలాగే సుందరకాండ కూడా చదువుకుంటే మీరు చేసిన ప్రతి పనిలో విజయం కలుగుతుందండి. ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 21 సార్లు అనుకున్నా చాలా మంచిదండి. హనుమాన్ స్వామికి ఎవరు కొలుస్తారో శని భగవానుడు వాళ్ళ జోలికి వెళ్ళరండి. మీరు ఏ పని చేసినా ఆ పని విజయం కలుగుతుంది. ఆ హనుమాన్ తండ్రి అంత విజయం చేస్తారండి. ఒక్కసారి మీరు నమ్మి చూడండి. హనుమాన్ తండ్రి తిరిగి ఉండదండి. మీ జీవితంలో తిరిగి లేని ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని అన్నిటినీ ప్రసాదిస్తారండి. అందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి మంగళవారం స్వామివారికి భక్తి శ్రద్ధలతో హనుమాన్ తండ్రి ముందు మీ ఇంట్లో పటం ఉంటే విగ్రహం కానీ ఆంజనేయ స్వామి ఫోటో ఉంటే దీపం వెలిగించి అందులో తమలపాకు మాల వేయండి. లేకపోతే 5 తమలపాకులు ఆయన పాదాల దగ్గర పెట్టండి. చాలా మంచిది. సింధూరంతో అభిషేకం చేసినా చాలా మంచిదండి విగ్రహం ఉంటే. అలా ప్రతి శని మంగళవారాలు చేస్తే మీకున్న దోషాలన్నీ నెమ్మదిగా తొలగిపోతాయండి. ఒకసారి నమ్మి చూడండి. అలాగా ప్రతి మంగళవారం, శనివారం మీరు అలా చేసి చూడండి. మీ జీవితంలో తిరిగి వెనక్కి చూసుకుంటే అంత సంతోషం అండి. లేదు ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడి మీకు దగ్గరలో ఉందంటే ప్రతిరోజు వెళ్ళినా మీకు తెలియని ఆనందం, మీలో కొత్త సంతోషాన్ని కూడా చూస్తారండి. నేను ప్రతిరోజు నాకు వీలైతే వెళ్తాను కాబట్టి నాకు వెళ్ళింది జరిగిందే చెప్తానండి మన వీడియోస్లోన. అందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. చాలా మంచిది. ప్రతిరోజు వెళ్ళకపోతే ప్రతి మంగళవారం వెళ్ళండి. ఆ హనుమాన్ తండ్రి కృపా కటాక్షణ ఎల్లవేళ్ళ మీ మీద ఉంటుందండి. ఆ హనుమాన్ తండ్రి కటాక్షణ ఉంటే ఆరోగ్యం మెయిన్ అండి. ప్రపంచంలో ఏది బాగున్నా బాగాలేకపోయినా ఆరోగ్యం బాగుంటే మనం అన్ని పనులు చేసుకోగలమండి. అందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి గుడికి తప్పనిసరిగా వెళ్ళండి. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. మన లాంగ్ వీడియోస్ ప్రతి ఒక్కరు చూడండి.